డీడీసీ న్యూస్ కి స్వాగతం. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం కేంద్రానికి ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణమ్మ మండలంలోని ప్రచారాన్ని నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర నాయకులు ముచ్చెర్ల జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. ప్రచారంలోని భాగంగా ఉదయం 10 గంటలకు ఊరుకొండపేట పబ్బతి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకుని అనంతరం ఊరుకొండ పేట ఊరుకొండ ముచ్చెర్లపల్లి తిమ్మనపల్లి రేవల్లి రోడ్ షోలు నిర్వహించారు. తర్వాత మాదారం గ్రామం చేరుకున్నారు. అక్కడ జరిగిన సభలో మాట్లాడుతూ ఇవి స్థానిక ఎన్నికలు కావని దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మరొకసారి నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేయాలని, అలాగే పార్లమెంట్ అభ్యర్థినిగా నన్ను గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. పార్లమెంట్ ఎన్నికలలో మన మండలం నుండి అత్యధిక మెజారిటీ ఇవ్వాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోని బీజేపీ రాష్ట్ర జిల్లా మండల నాయకులు, బీజేపీ మండల అధ్యక్షులు, బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. मोक्षमाप्नोति पुत्रपौत्राभिवृद्धिरस्तु చెల్లెళ్ళందరూ, నాకు అక్క చెల్లెళ్ళంటే ఆడబిడ్డలందరూ కూడా ఇవాళ చెంబులు పట్టుకొని పోతున్నారు. ఇంకా పొద్దున్న లేచి చెంబు పట్టుకొని పోయి ఎవరు లేవక ముందే ఊర్లో బయటికి పోయి వస్తున్నారు. కాబట్టి ఆడపిల్లలకు ఆత్మ గౌరవం ఉండాలి అనేటటువంటి లక్ష్యంతో నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్క మహిళకు వాళ్ళ ఇంటి దగ్గరే మరుగుదొడ్డి కట్టిన విషయాన్ని ప్రతి ఒక్క మహిళ గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు ఎవరైతే అక్కలు చెల్లెళ్ళు కట్టెల పొయ్యి మీద వండుకుంటున్నారో, కట్టెల పొయ్యి మీద వండుకొని కళ్ళకు పొగతూరి కళ్ళు దెబ్బతిని ఊది ఊపిరితిత్తులు దెబ్బతిని ఆరోగ్యం చిన్న వయసులోనే మహిళల ఆరోగ్యం పాడైతుంది. కాబట్టి నా మహిళల యొక్క ఆరోగ్యం దెబ్బతినకూడదని ప్రతి ఒక్కరికి కూడా ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చింది. ఉచితంగా ఫ్రీ గ్యాస్ కనెక్షన్లు, ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు పేద మహిళలకు నరేంద్ర మోదీ గారు అందించారు. ఈరోజు అరుణమ్మ గారు రాజకీయంలో 40 సంవత్సరాలు దాటింది. 65 సంవత్సరాల వయసు ఉంటే 40 సంవత్సరాలు ఆమె సేవ చేస్తా ఉంది. నువ్వేం చేస్తావు? తొక్కుకుంటూ పోతా ఉన్నావు. అదే అలవాటు నీకు. ఈరోజు ముఖ్యమంత్రి అనే హోదా మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నావు. అది మాట్లాడకు, అబద్ధాలు మాట్లాడకు. ఒక ధర్మం, ఒక నీతి అంటే బీజేపీ పార్టీలో ఉంది కాబట్టి ఇంతమంది వచ్చినాం. ఈరోజు నువ్వు దేవుని మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నావు. ఏం చేస్తా ఉన్నావు? ఏం ప్రమాణం చేస్తా ఉన్నావు? నువ్వు ఎప్పుడైనా దేవుని గుడికి వెళ్ళినావా? నువ్వు ఏ గుడికైనా వచ్చినావా? మన ఊరుకొండపేట హనుమాన్ టెంపుల్ కూడా రేపు చూద్దాం. ఆడొచ్చి ప్రమాణం చేయి. ఊరుకొండ నీకు భిక్ష పెట్టింది, మిర్చిలు భిక్ష పెట్టింది, అది మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నావు. ఖబర్దార్ చెప్తున్నా, ఇంకోసారి ఇలాంటి మాట మాట్లాడుతూ. గెలిపోవడం సహజం, ఎవరైనా గెలవచ్చారని పోవచ్చు. ఈరోజు కేసీఆర్ గారు చేసే తప్పులకు, కేసీఆర్ చేసే మోసాలకు ఇలా నిన్ను గెలిపించారు. అనుకోకుండా నువ్వు సీఎం అయినావు. సీఎం అవుతున్నాను మర్చిపోయినావు. ఇక సీఎం సీట్లో కూర్చున్నావు లేదా కూడా నీకు గుర్తులేదు. నేను గుర్తు చేస్తా ఉన్నా, నువ్వు సీఎం, నువ్వు అనుభవించాలి. 5 ఏళ్ళు సీఎం చేయాలి. నువ్వు లంక బిందెల కోసం వచ్చినావంట. లంక బిందెలు ఎవరంటారు? దొంగలు మాట్లాడతారు లంక బిందెల నుంచి. లంక బిందెలు కావాలా నీకు? రాత్రిపూట గడ్డ బాసుకోవాలి, దొరుకుతాయి లంక బిందెలు. నీకు అలవాటు ఉన్నట్టు నీకు మర్చిపో. ఈ మన ప్రాంతానికి నీళ్లు కావాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఓటేసాం, తెల్లారి నుంచే కరెంట్ కథం.
నీళ్లు కథం. ఇవాళ గ్రౌండ్ వాటర్ 500 ఫీట్ల ఉన్న బోర్లు కూడా నాశనం అయిపోతే లాస్ అయిపోయిన బోర్ పనులకు గిరాకీ వచ్చింది. ఇలా ఇన్వర్టర్ల గిరాకీ వస్తా ఉంది. నువ్వు ఏం చేస్తున్నావు?